హలో ఫ్రెండ్స్, నాస్మా స్వాద్ రెసిపీస్ అయిన మన ఛానల్లో ఈరోజైతే నేను తడిపిండి లేకుండా చాలా ఈజీగా గుల్లగా కరకరలాడుతూ ఉండే తెలంగాణ స్పెషల్ అయిన సకినాల్ని చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలాగా అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే కనుక నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని రాత్రి మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుని 1 డే అంతాని నానబెట్టుకోవాలి. ఈ విధంగా 1 డే నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేలాగా చిల్లులు గరిటెలో వేసుకుని ఈ విధంగా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యం మిక్సీ జార్లో వేసుకుని పల్స్ ఇస్తా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పల్స్ ఇస్తా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుని సాధ్యమైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసల పిండి అయితే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు సాధ్యమైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే పిండి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు మినప్పప్పు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వేపుడు శనగపప్పు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేటప్పుడు పప్పులు అయితే చాలా తొందరగా మెత్తగా అవుతాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పిండి గిన్నె మీద జల్లెడ పెట్టుకుని మెత్తటి పిండి దిగేలాగా మంచిగా జల్లించుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో అయితే నాకు కొద్దిగా బరకగా ఉండే రవ్వ లాంటిది కూడా వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని 1/2 కప్పు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు వాము, నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని పిండంతా బాగా కలిసేలాగా మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి అప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1/4 కప్పు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సకినాల పిండిలాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్పు అయితే వాటర్ పట్టింది. ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సకినాలు అయితే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రౌండ్గా చేతితో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా సకినాల షేప్లో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ సకినాలు ప్రిపేర్ చేసేటప్పుడు పొడి క్లాత్ మీద అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా పొడి క్లాత్ మీద ప్రిపేర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా మంచిగా క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుని మనకైతే తొందరగా సకినాలు అయితే ఆరుతాయి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ విధంగా తడి ఆరేలాగా ఫ్యాన్ కింద కానీ పొడి క్లాత్ మీద కానీ ఈ విధంగా సకినాలు ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా అయితే ప్రిపేర్ చేసుకుని వెంటనే అయితే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా సకినాల్ని చేత్తో ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు జంతికల గొట్టంలో స్టార్ షేప్ ఉన్న ప్లేట్ వేసుకుని ఈ విధంగా జంతికల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత క్లాత్ మీద నుంచి సకినాలు తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న ప్లేట్ మీద తీసుకుంటే విరిగిపోకుండా ఈజీగా వస్తాయి. ఇలాగా కడాయి సైజుని బట్టి ఎక్కువ తక్కువ కడాయిలో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సకినాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ కలర్ అయితే రావండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసేటప్పుడు నురగ వస్తుంది కదా, ఆ నురగ ఆగిపోతే కనుక మన సకినాలు మంచిగా ఫ్రై అయినట్టు. ఇక్కడ ముందు వేసుకున్న సకినం ఎలా నురగ ఆగిపోయిందో సేమ్ అదే విధంగా నురగ ఆగిపోతే కనుక మన సకినాలన్నీ మంచిగా ఫ్రై అయినట్టు. మిగతా సకినాలు కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుల్లగా కరకరలాడుతూ ఉండే తెలంగాణ స్పెషల్ అయిన సకినాల్ని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.